ఇస్రో సైంటిస్టులు సైతం పూజించే చెంగాలమ్మ గురించి తెలీదా? శ్రీహరికోట పక్కనే ఉన్న సూళ్లూరుపేట గ్రామం కాలంగి నదిలో ఈ అమ్మవారు ఉండేవారు. అయితే 500 ఏళ్ల క్రితం కొన్ని మంది రోజులాగే ఆవులు కాచుకోవడానికి వెళ్లి ఆ నదిలోకి దిగారు. వాళ్ళు ఆ నదిలో ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద సుడిగుండం వాళ్ళ వైపు రావడం చూసి వాళ్ళందరూ ఆ నది నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ ఒక్కడు మాత్రం ఆ సుడిగుండంలో చిక్కుకొని నీటిలోకి మూలిగిపోతాడు. దాదాపు ప్రాణం పోతుంది అనే సమయంలో అతని చెయ్యిని ఎవరో పట్టుకొని ఒడ్డుకి లాక్కెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒడ్డునుంటాడు. అయితే నీటి కింద జరిగింది వాళ్ళ మిత్రులకి చెప్పడంతో అందరూ కలిసి ఆ నీటి కింద ఏముంది అని చూడడానికి వెళ్తారు. వాళ్ళకి నీటిలోని మెరిసిపోతూ ఉన్న అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దాంతో అమ్మవారిని బయటకు తీసుకువచ్చి ఆ నది ఒడ్డునే పెట్టారు. మరుసటి రోజు గ్రామ పెద్దలు వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహాన్ని కదపడం ఎవ్వరి వల్ల కాలేదు. దాంతో అమ్మవారి మహిమను అర్థం చేసుకొని ఊరి ప్రజలందరూ చెంగాలమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు. అందరూ చెప్పండి, జై చెంగాలమ్మ దేవికి.